స్టాఫ్ అందరికీ హ్యాపీ మార్నింగ్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక ఉద్యోగి యొక్క ఫ్యూచర్ కోసం సేవ్ చేసే ఒక ఫండ్. ఒక ఉద్యోగి, ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగి అండ్ యజమానులు ఇద్దరు కలిసి మీ పేరు మీద మీ సేవింగ్ కోసం డిపాజిట్ చేసే ఒక సేవింగ్ ఫండ్ అది. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి యొక్క శాలరీలో బేసిక్ శాలరీ ప్లస్ డిఏ మీద 12% ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కింద కాంట్రిబ్యూషన్ కోసం కట్ చేస్తారు. అదేవిధంగా యజమాని అంటే కంపెనీ కూడా 12% ఈపీఎఫ్ కింద, ప్రావిడెంట్ ఫండ్ కింద 12% కాంట్రిబ్యూషన్ చేస్తుంది. సో దీని మీద యాన్యువల్గా ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతూ ఒకేసారి మన కాంపౌండ్ ఇంట్రెస్ట్గా పెద్ద మొత్తంలో వస్తుంది. మీరు రోజుకి టీ స్నాక్స్కి మనం పెట్టే ఖర్చు ఎంత లేదన్నా మినిమం 30 నుంచి 50 రూపాయలు అవుతుంది. రోజుకి 50 రూపాయలు లెక్కేసుకున్న 50 × 30 రోజులు 1500, సంవత్సరానికి 18,000 కేవలం మన ఫుడ్కి పెడుతున్నాం. డబ్బు పోతుంది. అదే మీరు పీఎఫ్లో కాంట్రిబ్యూట్ చేస్తే డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఎవ్రీ మంత్ యాడ్ అవుతూ ఒకేసారి పెద్ద అమౌంట్ కనబడుతుంది. అది అత్యవసరంలో ఆదుకునే ఒక అద్భుతమైనటువంటి ఒక బీమా లాంటిది. మీ పిల్లల భవిష్యత్తుకి ధీమా అది. మీరు ఇప్పుడు కనుక సేవ్ చేస్తే మీ కుటుంబం సేఫ్. అవసరంలో ఎవరు ఆదుకుంటారు? పీఎఫ్ ఆదుకుంటుంది. ఆపదలో ఎవరు ఉండగా ఉంటారు? పీఎఫ్ ఉంటుంది. ఏదైనా అత్యవసరంలో డబ్బు అవసరమైనప్పుడు, అనుకోని ప్రమాదం జరిగినప్పుడు, పిల్లల చదువు కోసం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఫంక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు, అత్యవసరంగా ఒక 50,000 కావాలి అంటే మీ జీతం మీకు సరిపోతుందా? అసలు సరిపోదు కదా. ప్రతి ఒక్కరి దగ్గరికి చేతులు చాచాలి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు పీఎఫ్లో ఉన్నారు కాబట్టి మీరు లోన్స్ అడ్వాన్స్గా తీసుకునేటువంటి అవకాశం మీకు ఈ స్కీమ్ వల్ల మీకు వర్తిస్తుంది. అత్యవసర సమయంలో అద్భుతంగా ప్రతి ఒక్కరికి ఒక బీమాలాగా ఉండేటువంటి స్కీము ఫండ్ ప్రావిడెంట్ ఫండ్. పీఎఫ్ అనేది మన దగ్గర నుంచి కట్ అవుతున్న డబ్బు కాదు, మన భవిష్యత్తు కోసం చేసే సేఫ్ డిపాజిట్. మన పిల్లలకి మనం ఒక అండగా నిలిచే ఒక బీమా లాంటిది అది. మీ రేపటి పిల్లల భవిష్యత్తుకి అది బీమా. రీసెంట్గా ఒక షాపింగ్ మాల్లో ఒక పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అతను ఎప్పటి నుంచో పీఎఫ్ కడుతున్నాడు. అతని వైఫ్కి 7 లక్షల బెనిఫిట్ జరిగింది. ప్లస్ ఆ వైఫ్కి జీవితాంతం పెన్షన్ వస్తుంది మంత్లీ 2 నుంచి 3 వేల మధ్యలో. ప్లస్ ఒకవేళ ఒకే అమ్మాయి అయితే, కూతురు అయితే 18 సంవత్సరాల వరకు నెలకి 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇది 18 సంవత్సరాల వరకు వస్తుంది. ఇలాంటి అవకాశాలు పీఎఫ్కి మీరు ఎప్పుడైతే కాంట్రిబ్యూషన్ చేస్తుంటారో దానివల్ల ఇలాంటి మీకు మంచి స్కీమ్స్ అవకాశం ఉంటుంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, పీఎఫ్ ఉన్నవారికి ఇన్సూరెన్స్ బెనిఫిట్ అండ్ పెన్షన్ బెనిఫిట్ స్కీమ్ కూడా వర్తిస్తుంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అవుతారు. సో పీఎఫ్ అనేది ఫ్యూచర్కి మనకి ఒక బ్యాకప్ బ్యాంక్ లాంటిది. శాలరీ ఈజ్ ఫర్ టుడే బట్ పీఎఫ్ ఈజ్ ఫర్ లైఫ్ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ పీఎఫ్ తీసుకోండి. మన లైఫ్కి గ్యారంటీ ఉంటుంది. కష్టానికి కాపలదారు లాంటిది పీఎఫ్. కాబట్టి అందరూ తప్పకుండా పీఎఫ్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.